గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. లాస్ట్ వీడియోస్లో మనం జూలై 1 నుండి జూలై 7 వరకు గల సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను డిస్కస్ చేశాం. ప్రజెంట్ వీడియోలో జూలై 8 నుండి జూలై 15 వరకు అంటే జూలై 2nd వీక్ లో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ పరిణామాలను అంశాలను మనం డిస్కస్ చేయబోతున్నాం. జూలై 1 to 7 సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను ఎవరైనా మిస్ అయి ఉంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. పార్ట్ 1 వీడియోని కూడా మీరు చూడొచ్చు. మరియు ఎకానమీ, కరెంట్ అఫైర్స్ పార్ట్, పాలిటిక్స్ సంబంధించిన అంశాలు, హిస్టరీ మొదలైన అంశాలు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అప్డేటెడ్ వీడియోస్ కావాల్సిన వారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ కరెంట్ అప్డేటెడ్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న క్వశ్చన్ ప్యాటర్న్ ట్రెండ్ను మనం పరిశీలిస్తే 4 మల్టిపుల్ చాయిసెస్ లో ఆ 4 స్టేట్మెంట్స్ మన విజయాన్ని డిసైడ్ చేస్తాయి. సో ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే. సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను స్టార్ట్ చేద్దాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిర్మిస్తున్న తొలి అంతరిక్ష కేంద్రం పేరు అని క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ మనం చూస్తే, ఫస్ట్ వన్ ఇండికా అంతరిక్ష స్టేషన్, సెకండ్ వన్ భారతీయ అంతరిక్ష స్టేషన్, థర్డ్ ఇండో యుఎస్ అంతరిక్ష స్టేషన్ అండ్ ఫోర్త్ వన్ ఇండో రూస్ రష్యా అంతరిక్ష స్టేషన్ అని 4 చాయిస్ ఇస్తున్నాడు అనమాట. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అనమాట. సెకండ్ భారతీయ అంతరిక్ష స్టేషన్ అనమాట. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉన్న కీ పాయింట్స్ను మనం చూస్తే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కీ పాయింట్స్ ఏమున్నాయని మనం పరిశీలిస్తే, ముఖ్యంగా BAS భారతీయ అంతరిక్ష స్టేషన్ అన్నమాట. ఇది ఇస్రో స్వయంగా నిర్మిస్తున్న తొలి అంతరిక్ష స్టేషన్ అన్నమాట. దీనికి సంబంధించి ఇటీవలే కొన్ని ముఖ్యమైన డిసిషన్స్ని ఇస్రో తీసుకోవడం జరిగిందనమాట. అవేంటో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్బిటల్ ఇంక్లనేషన్ అన్నమాట. ఆర్బిటల్ ఇంక్లనేషన్ అంటే ఏంటంటే భూ కక్షకి సంబంధించిన వంపు కోణం అన్నమాట. ఎందుకు ఈ వంపు కోణం ఇంపార్టెంట్ అంటే, ఆ వంపు కోణాన్ని బట్టే భూమి పైన, అర్త్ పైన పూర్తిగా రొటేషన్ చేయడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఈ కోణం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంతరిక్ష స్టేషన్ భూమిని సమగ్రంగా పర్యవేక్షించాలి అంటే ఈ కోణమే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిని మనం పరిశీలిస్తే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మన భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉందన్నమాట. ఇది భూమికి 450 కిలోమీటర్ల హైట్లో పరిభ్రమిస్తూ ఉందన్నమాట. అంటే భూమి నుండి 450 కిలోమీటర్ల ఎత్తు నుండి అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ పరిభ్రమిస్తూ ఉందన్నమాట. ఇదేంటంటే 51.6 డిగ్రీ వంపు కోణంలో పరిభ్రమిస్తూ ఉందన్నమాట. భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉందన్నమాట. ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క సర్వీసెస్ 2030 నాటికి ముగిసిపోతాయన్నమాట. దాని స్థానంలో BAS భారతీయ అంతరిక్ష స్టేషన్ ప్రపంచానికి సేవలు అందించగలదనే నమ్మకం ప్రపంచం పెట్టుకుందన్నమాట. అండ్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే, BAS భారతీయ అంతరిక్ష స్టేషన్కి సంబంధించిన ఆర్బిటల్ ఇంక్లనేషన్ అనేది 51.5 డిగ్రీస్ అనమాట. ఇటీవలే ఇస్రో దీన్ని ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఈ కోణాన్ని, భూమికి భూకక్షకు సంబంధించిన వంపు కోణాన్ని 51.5 డిగ్రీలుగా నిర్ధారణ చేయడం జరిగింది ఇస్రో అనమాట. ఇస్రో నిర్మిస్తున్న తొలి అంతరిక్ష పరిశోధన స్టేషన్ అనమాట. దీన్ని 2035 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పెట్టుకొని ఇస్రో వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. బట్ 2029 నాటికే దీని డిజైన్ను, నమూనాను పూర్తి చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. మన భారతీయ అంతరిక్ష స్టేషన్ కూడా భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలాగైతే పరిభ్రమిస్తూ ఉందో, మన భారతీయ అంతరిక్ష స్టేషన్ కూడా అదే విధంగా పరిభ్రమించడం జరుగుతుందన్నమాట. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇంటర్నేషనల్
స్పేస్ స్టేషన్ లాగానే మన భారతీయ అంతరిక్ష స్టేషన్ కూడా పరిభ్రమిస్తూ 51.5 డిగ్రీల ఆర్బిటాల్ ఇంక్లినేషన్లో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క కమ్యూనికేషన్స్ని మరియు ట్రాకింగ్ వ్యవస్థను మౌలిక సదుపాయాలను ఇస్రో వినియోగించుకొని తక్కువ ఖర్చుతో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పెట్టుకుని పనిచేయడం జరుగుతుందన్నమాట. ఇంత భారీ ప్రాజెక్టుని చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకి మనం ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. చంద్రయాన్ 3 ప్రయోగం లాగానే భారతీయ అంతరిక్ష స్టేషన్ కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 51.5 ఆర్బిటాల్ ఇంక్లినేషన్లో పరిభ్రమించినప్పుడు మన భూమిపై గల జనావాసాలను దాదాపుగా 90-95% కవర్ చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా మన అర్త్పై గల స్పేస్ స్టేషన్స్తో కూడా కమ్యూనికేట్ కావడానికి, సమగ్రంగా పర్యవేక్షణ చేయడానికి ఈ వంపు అనేది చాలా చాలా కీలకం అనమాట. అదేవిధంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే రోహిణి నాడార్ మల్హోత్రా ఈమె ఎందుకు వార్తల్లో నిలిచింది అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. 4 చాయిసెస్ని మనం పరిశీలిస్తే ఫస్ట్ వన్ నైట్ ఆఫ్ లేజియన్ ఆఫ్ హానర్, ఫ్రాన్స్ అవార్డు. ఇది ఈమెకు యొక్క ఫ్రాన్స్ అవార్డును ఈమెకు అందించారని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే అనమాట. సెకండ్ వన్ వ్యాపార పర్యావరణ అనుకూల రంగాల్లో ఈమె కృషి చేసింది అని చెప్తున్నాడు. ఇది కూడా కరెక్టే. థర్డ్ వన్ మన భారతదేశానికి చెందిన టెక్ దిగ్గజం HCL టెక్నాలజీకి ఈమె చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారని స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. సో ఈ థర్డ్ వన్ కూడా కరెక్టే. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే అనమాట. ఇటీవలే రోహిణి నాడార్ మల్హోత్రా గారు ఫ్రాన్స్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన నైట్ ఆఫ్ లేజియన్ ఆఫ్ హానర్ అవార్డు ఈమెకు లభించిందనమాట. ఎందుకు లభించింది, కారణం ఏంటంటే వ్యాపార పర్యావరణ అనుకూల రంగాల్లో ఈమె కృషి చేసినందుకు గాను ఈ అవార్డును బహుకరించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే CHAPEA అంటే క్రూ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఎ లాగ్. ఈ యొక్క ప్రయోగం గురించిన వాస్తవం ఏది అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమి అని క్వశ్చన్ చేస్తున్నాడు. మనం 4 ఆప్షన్స్ మనం చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మన ఎగ్జామినేషన్కి. ఫస్ట్ వన్ నాసా చరిత్రలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. సెకండ్ వన్ మానవ సహిత అంగారక యాత్ర. థర్డ్ వన్ జాన్ ఎఫ్ కెనడీ అంతరిక్ష కేంద్రంలో ఈ పరీక్షను చేపట్టారని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఫోర్త్ వన్ అంగారక వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించారని ఫోర్త్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం ఈ మొత్తం కాన్సెప్ట్ మనం ఒకసారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనమాట. 1 to 4 అనమాట. ఈ థర్డ్ వన్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ అంటే జాన్ ఎఫ్ కెనడీ అంతరిక్ష కేంద్రంలో ఈ పరీక్షను చేపట్టారు అంటున్నాడు అనమాట. దిస్ ఈజ్ రాంగ్. మరి ఎక్కడ చేపట్టారంటే హ్యూస్టన్లో గల జాన్సన్ అంతరిక్ష కేంద్రంలో ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టడం జరిగిందనమాట. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రయోగం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ ప్రయోగంలో వీళ్ళు చేసింది ఏంటంటే 1 సంవత్సరం పాటు అంటే 12 నెలల పాటు అంటే 2023 జూన్ నుండి 2024 జూన్ వరకు 1 సంవత్సరం పాటు జాన్సన్ అంతరిక్ష కేంద్రంలో వీరు కృత్రిమంగా మార్స్ గ్రహంపై గల వాతావరణ పరిస్థితులను అక్కడి పరిస్థితులను కృత్రిమంగా క్రియేట్ చేసి 4 వాలంటీర్లను ఆ వాతావరణానికి అనుకూలంగా వీళ్ళు ట్రైన్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క ట్రైనింగ్లో భాగంగా ఈ 4 వాలంటీర్స్కి మార్స్ వాక్ను కూడా నిర్వహించడం జరిగిందనమాట. తర్వాత ఈ యొక్క ప్రయోగాన్ని ఎందుకు చేపట్టారంటే ఇది మానవ సహిత అంగారక యాత్ర అనమాట. ఈ ప్రాజెక్టులో భాగంగానే క్రూ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లోరేషన్ ఎనలాగ్ ప్రయోగాన్ని చేపట్టడం జరిగిందనమాట. ఇది నాసా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అనమాట. గతంలో నాసా మూన్ పైన మానవ సహిత యాత్రను ఎలా చేపట్టిందో నెక్స్ట్
మార్స్ గ్రహం పైన కూడా అలాంటి యాత్రను చేపట్టాలని భావిస్తుందన్నమాట. తర్వాత ఈ యొక్క ప్రయోగానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఫర్దర్గా మనం కరెంట్ అఫైర్స్ వీడియోస్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో చేసినట్టుకైతే ఇవి అప్డేట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ నిర్ధారించిన అత్యంత వేడి సంవత్సరం ఏది అనేది క్వశ్చన్. ఇక్కడ 4 చాయిస్ మనం చూస్తే, మల్టిపుల్ చాయిస్ మనం చూస్తే, ఫస్ట్ వన్ 2021 జూన్, 2022 జూన్, 2023 జూన్ అండ్ 2024 జూన్ అన్నమాట. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 2024 జూన్ అన్నమాట. దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉన్న కీ పాయింట్స్ని మనం చూస్తే, కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ అనేది యూరోపియన్ యూనియన్కి చెందిన వాతావరణ సంస్థ అన్నమాట. ఇది భూమిపైన ఉన్న 5 ఖండాలలోని మొత్తం వాతావరణాన్ని స్టడీ చేసి ప్రజలకి మరియు ఈ యొక్క జీవజాతికి సంబంధించి అత్యంత తీవ్రమైన వేడిని ఎదుర్కొన్న నెల 2024 జూన్గా నిర్ధారించడం జరిగిందనమాట. అంటే జూన్ 2024 మంత్లో భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత 16.66 డిగ్రీ సెల్సియస్గా ఉందని నిర్ధారించడం జరిగిందనమాట. ఇది 1991-2020 అంటే ఈ 1 డికేడ్, ఈ 10 ఇయర్స్కి సంబంధించి సగటు నెల ఉష్ణోగ్రతతో పోలిస్తే 0.7 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైందని ఈ యొక్క కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ సంస్థ నిర్ధారించడం జరిగింది. ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ పరిస్థితులలో ఇప్పుడు మనం కంపేర్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత కంటే 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైందని ఈ యొక్క కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ సంస్థ పేర్కొనడం జరిగిందనమాట. అదేవిధంగా 2023 జూన్ని 2024 జూన్ని రెండు కంపేర్ చేస్తే 2024 జూన్లో 0.14 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొనడం జరిగింది కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సంస్థ అన్నమాట. ఇంకా మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జూన్ 2024 ఇయర్లోనే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కూడా అధికంగా నమోదు అయిందని పేర్కొనడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఈ 2024 జూన్ మాసంలో భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత మరియు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత రెండు కూడా అధికంగా నమోదు కావడం విశేషం అన్నమాట. ప్రధానంగా దీనికి చెప్తున్న కారణం ఏంటంటే ఈ సంస్థ 2023-24 ఇయర్లో ఎలినో ప్రభావం తీవ్రంగా ఉందని, దాంతోపాటుగా మానవుడు చేస్తున్న పర్యావరణ వ్యతిరేక విధానాలు కూడా దీనికి ప్రధాన కారణమని ఈ యొక్క కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ సంస్థ పేర్కొనడం జరిగిందనమాట. ఏ ఒక్క పాయింట్ని మిస్ చేయొద్దండి, ఎగ్జామినేషన్కి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. నెక్స్ట్ క్వశ్చన్, మన భారతదేశ జాతీయ అంతరిక్ష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. 4 చాయిసెస్ని మనం చూస్తే జూలై 14, ఆగస్ట్ 23, 15th ఆఫ్ జూలై అండ్ జూన్ 30 అనమాట. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ ఆగస్ట్ 23 అనమాట. ఎందుకు ఆగస్ట్ 23ని మనం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆగస్ట్ 23 అయినప్పటికీ కూడా మన భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే డేట్ ఏంటంటే జూలై 14 అనమాట. ఈ జూలై 14 చంద్రయాన్ 3 ప్రయోగించిన డేట్ అనమాట. ల్యాండర్ మూన్ పైన విజయవంతంగా ల్యాండ్ అయిన డేటు ఆగస్ట్ 23 అనమాట. సో ఈ ఆగస్ట్ 23 డేట్నే మనం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క 2024లో మనం జరుపుకుంటున్న తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం అనమాట. అందువల్ల ఇస్రో ఒక నెల పాటు దేశవ్యాప్తంగా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహించబోతోందన్నమాట. జాతీయ స్థాయిలో భారీ స్థాయిలో చేపట్టబోతోందన్నమాట ఈ కార్యక్రమాన్ని. ఇది తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం అన్నమాట. మనం ఇప్పుడు జరుపుకుంటూ 2024లో అనమాట. జూలై 14న మనం ప్రయోగించాం, సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది ఆగస్టు 23 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
LHS 1140 B గ్రహం ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది, కారణం ఏమి అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. మనం 4 చాయిసెస్ చూస్తే ఇక్కడ ఫస్ట్ వన్ 1,00,000 సంవత్సరాల తర్వాత మన భూమిని ఢీకొట్టబోయే అంతరిక్ష పదార్థం, ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట. సెకండ్ వన్ భూమిని పోలిన మరో గ్రహం. థర్డ్ వన్ హైడ్రోజన్ వాయువుతో వాతావరణం గల గ్రహంగా శాస్త్రవేత్తలు గుర్తించారు అనేది థర్డ్ స్టేట్మెంట్. అండ్ ఫోర్త్ వన్ భూమికి 48 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహం ఉంది అనేది ఫోర్త్ స్టేట్మెంట్ అనమాట. వీటికి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనమాట. 2, 3, 4 ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. ఫస్ట్ వన్ ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. 1,00,000 సంవత్సరాల తర్వాత భూమిని ఢీకొట్టపోయే అంతరిక్ష పదార్థం అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఇక మిగిలిన 3 కరెక్టే అనమాట. దీనికి సంబంధించి మన ఎగ్జామినేషన్కి అవసరమైన మరికొన్ని కీ పాయింట్స్ని మనం చూస్తే LHS 1140 B గ్రహాన్ని కెనడా దేశానికి సంబంధించిన ది యూనివర్సిటీ ఆఫ్ మాంట్రిల్ శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగిందనమాట. ఇది భూమిని పోలిన మరో గ్రహం అన్నమాట. దీన్ని ఎలా గుర్తించారంటే శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను మరియు స్పిట్జర్ అండ్ హబుల్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను ఆధారంగా చేసుకొని డేటాను విశ్లేషించిన తర్వాత ఈ చిత్రాలన్నిటినీ క్రోడీకరించి డేటాను విశ్లేషణ చేసి ఈ యొక్క భూమిని పోలిన మరో గ్రహాన్ని కనుక్కోవడం జరిగిందనమాట, నిర్ధారించడం జరిగింది. ఇంకా సైంటిస్టులు చెప్తున్న విషయం ఏంటంటే ఈ యొక్క సూపర్ ఎర్త్ పైన వాతావరణం కూడా ఉందని, ఈ వాతావరణం హైడ్రోజన్ వాయువుతో కూడిన వాతావరణం ఉందని చెప్తూ భూమి కన్నా ఇది పెద్దదిగా ఉందంట ఈ గ్రహం. మరియు భూమికి 48 కాంతి సంవత్సరాల దూరంలో LHS 1140 B గ్రహం ఉందంట. ఇక్కడ కాంతి సంవత్సరం అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరం అన్నమాట. స్పేస్ని మనం ఎలా లెక్క కడతారంటే కాంతి సంవత్సరాల్లో లెక్క కడతారనమాట. ఇంకా మరికొన్ని పారామీటర్స్ కూడా ఉన్నాయి. వీటిలో కాంతి సంవత్సరం అనేది అత్యంత ఇంపార్టెంట్ అయిన పారామీటర్ అనమాట. మనం భూమిపైన కిలోమీటర్ల లెక్కన ఎలా పొడవును కొలుస్తామో అంతరిక్షంలో కూడా స్పేస్లో కూడా కాంతి సంవత్సరాన్ని పారామీటర్గా తీసుకొని దూరాన్ని డిస్టెన్స్ని కొలవడం జరుగుతుందన్నమాట. ఇది మన భూమికి 48 కాంతి సంవత్సరాల దూరంలో ఉందంట శాస్త్రవేత్తలు నిర్ధారించిన దాని ప్రకారం. పైగా శాస్త్రవేత్తలు ఇంకా ఏం చెప్తున్నారంటే LHS 1140 B గ్రహం పైన రాళ్ళు మరియు వాటర్ కూడా ఉంది, నీరు కూడా ఉందని నిర్ధారించడం జరుగుతుందన్నమాట. అయితే దీనిపైన మరింత క్లారిటీ రావడానికి కాస్త సమయం పడుతుంది మరియు మరిన్ని పరిశోధనలు ఇంకా జరగాల్సి ఉందన్నమాట. ఈ వీడియో చేసే నాటికి ఇది మనకున్న అప్డేట్ అనమాట. తర్వాత ఈ గ్రహానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తే ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం, సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్లో. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ ఎందుకు వార్తల్లో నిలిచింది అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ 4 చాయిసెస్ మనం చూస్తే ఫస్ట్ వన్ 20 శాటిలైట్స్ని ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టడంలో విఫలం చెందింది అనేది ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట. సెకండ్ వన్ ఫాల్కాన్ 9 రాకెట్ చరిత్రలో తొలి వైఫల్యం అని ఇస్తున్నాడు, సెకండ్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ వన్ ఎలాన్ మాస్క్ చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అని చెప్తున్నాడు అనమాట. సో మనకు ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అనమాట. ఇటీవలే స్పేస్ ఎక్స్ ప్రయోగించిన అంటే ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన 20 శాటిలైట్స్ను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టడంలో ఫెయిల్యూర్స్ జరగడం జరిగిందనమాట. ఫలితంగా మరికొద్ది రోజుల్లోనే ఈ 20 ఉపగ్రహాలు కూడా భూమిపైన అంటే భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోవడం జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని ఆల్రెడీ శాస్త్రవేత్తలు నిర్ధారణ చేయడం కూడా జరిగిందనమాట. ఇది ఫాల్కాన్ 9 రాకెట్ చరిత్రలో తొలి వైఫల్యం అనమాట. అన్ని ప్రయోగాలు సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది, ఇది తొలి వైఫల్యం అనమాట. తర్వాత మూడో స్టేట్మెంట్, ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు అనమాట, నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. ఇతనికి సంబంధించిన ప్రైవేటు అంతరిక్ష సంస్థనే ఈ స్పేస్ ఎక్స్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే అనమాట.
దీని ఫెయిల్యూర్ గురించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే, ఈ రాకెట్ ప్రయోగించిన తర్వాత రెండవ దశలో ఇంజన్ సకాలంలో మండకపోవడం కారణంగా ఈ వైఫల్యం సంభవించింది. దానికి కారణం ఏంటంటే ద్రవ ఇంధనం లీక్ అవ్వడంతో సకాలంలో సెకండ్ స్టేజ్లో ఇంజన్లో ఫెయిల్యూర్స్ రావడం జరిగిందనమాట. ఫలితంగానే ఈ యొక్క భారీ వైఫల్యం అనేది సంభవించిందని స్పేస్ ఎక్స్కి సంబంధించిన అంతరిక్ష శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగిందనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను డిస్కస్ చేద్దాం.